ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పిల్లలుగా జన్మనిచ్చి తండ్రి, నశించిపోతాను ఈ లోకంతో పాటుగా మేము కూడా నశించిపోతాను తండ్రి. మీ కుమారుడు నీ మా కొరకు బలివేసి జీవం కలిగిన ఈ సంఘాన్ని మీ కుమారుడి రక్తం ద్వారా నిర్మించి తండ్రి, అందులో మమ్మల్ని పాలుభాగస్తులను చేసి సంఘానికి మిమ్మల్ని చేర్చి జీవం కలిగిన మీ వాక్యంతో మా పరలోకపు ప్రయాణానికి తోడుగా ఉంటున్నందుకు ముందుగా స్తోత్రాలు తండ్రి. గడిచిన వారం అంతా మమ్మల్ని కాపాడి తిరిగి మరలా సంఘం వైపు మమ్మల్ని నడిపించారు. సంఘంలో మమ్మల్ని కూర్చోబెట్టారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తూ, ఈ జన్మ మీది కనుక తండ్రి, ఏదో ఒక రకంగా మీకు, మీ సువార్తకు, మీ సంఘానికి ఎల్లప్పుడూ ఉపయోగపడే పిల్లలంగా మా జీవితాలను, మా కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ, క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. అవునా ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. చివరి వారము ఒక మంచి అంశాన్ని బైబిల్లో ఉండడం నేర్చుకున్నాం. ఈ భూమి మీద పుట్టుకొస్తున్న మనిషి, మానవులు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు కావాలని కోరుకుని ఆయన భూమి మీద తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి తన పనిలో భాగంగా మనుషులకు జన్మనిస్తాడు అని, అలా పుట్టిన మనిషి తన సంకల్పాన్ని నెరవేర్చాలి అని చెబుతూ ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెట్టాను. ఆయనే కోరేషు. అతడు పుట్టక మునుపు ప్రవచనాల మీద చూపించాను. కోరేషు జన్మకు ముందు 150 సంవత్సరాల ముందు పుట్టబోయే కోరేషు గురించి దేవుడు చెబుతూ, పుట్టిన ఆ వ్యక్తి ఎలాంటి కార్యక్రమాలు భూమి మీద జరిగిస్తాడో కూడా దేవుడు రాయించిన మాటలు నిన్నటి దినాన్ని మనం విన్నాం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రతి మనిషిని దేవుడు తన స్వహస్తాలతో తల్లి గర్భంలో నిర్మించుకొని తాను ఏ పనికైతే ఉపయోగపడతాడో ఆ పనికి సంబంధించిన తలాంతును ఆ కుమారుడికి ఇచ్చి ఈ లోకానికి పంపింది తండ్రి దేవుడు. కానీ లోకంలో పడిపోయిన మనిషి దేవుడి చిత్తాన్ని, దేవుడి ఇష్టాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. నేను దేవుడి కొరకు పుట్టాను, దేవుడి కొరకు బ్రతకాలి అన్న జ్ఞానానికి వచ్చి ఆ జ్ఞానం వంట పట్టించుకొని ఆ చొప్పున భూమి మీద బ్రతకటం అనేది చాలా కష్టం. అపవాది లాగుతూ ఉంటుంది లోకం వైపు, పాపం వైపు, ఆశల వైపు. అపవాది లోకం వైపు లాగుతున్నప్పుడు పడిపోకుండా నిలబడితే మరొక అస్త్రాన్ని మనిషి పైన అది ప్రయోగిస్తూ ఉంటుంది. దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళ మీద మాత్రమే, దేవుడి పనిలో ఉంటున్న వాళ్ళ మీద మాత్రమే అపవాది ప్రయోగించే మరొక అస్త్రం చేయరాని నేరాలు, లేదంటే చేయరాని తప్పులు దేవుడు పని చేస్తున్న వారి మీద మోపటం, నిందలు వేయటం అనొచ్చు. అపవాదట తన కొరకు పుట్టిన పిల్లలు తన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆ పనిలో వాళ్ళు విసిగిపోవడానికి, లేదా ఆ పని చేస్తున్నప్పుడు, తండ్రి పని చేస్తున్నప్పుడు వాళ్ళు మానసికంగా కృంగిపోయి దేవుడి పనిలో నుంచి పక్కకు వెళ్ళిపోవాలి అంటే అపవాది ఎన్నుకున్న మరొక బ్రహ్మాస్త్రం నిందలు వేయటం. ఇది మనం ఎలా చూస్తాం బైబిల్లో అంటే,
చరిత్రలోకి తీసుకుని వెళ్తాను. కోరేషు ఎలాగైతే దేవుడు మందిరాన్ని నిర్మించటానికి పుడతాడు అని దేవుడు చెప్పగానే కోరేషు పుట్టి మందిరాన్ని నిర్మించినట్టుగానే బైబిల్లో నెహెమ్యా అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడు కూడా పాడైపోయిన యెరూషలేము ప్రాకారాలు ఇవన్నీ నిర్మించాలి అన్న చాలా మంచి ఆలోచనతో ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉండి కూడా తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని యెరూషలేముని ఎలాగైనా నిలబెట్టాలి, అది నా దేవుడి పట్టణం, ఒకప్పుడు మా పూర్వీకులు దావీదు ఏలిన పట్టణం, అది ఒకప్పుడు దేవుడి నిమిత్తమై వెలుగొందిన పట్టణం, అది ఇప్పుడు పాడైపోయింది, నా దేవుడి పట్టణం అలా ఉండకూడదు, నా దేవుడి పట్టణంగా లేదంటే నా దేవుడి ఆస్థానంగా ఒకప్పుడు యెరూషలేము అక్కడ ఉంది దేవాలయం, అలాంటి నా దేవుడి నామానికి ఘనత తెచ్చిన పట్టణం, నా దేవుడి నామానికి ఘనత తెచ్చిన మందిరం అక్కడ పాడై ఉండటం నేను చూడలేకపోతున్నాను అని ప్రాకారాలు కట్టాలనుకున్నాడు. యెరూషలేము చుట్టూ యెరూషలేమును అందంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఎన్నో ఆలోచనలతో తన జీవితాన్ని పణంగా పెట్టి రాజు దగ్గర ఆ పని నిమిత్తమై సెలవు తీసుకుని రాజు దగ్గర బయలుదేరినప్పుడు దేవుడి మందిరం లేదా దేవుడి పట్టణాన్ని కడుతున్నప్పుడు అండి, ఆటోమేటిక్గా దేవుడు పని చేస్తున్నప్పుడు చుట్టూతా శత్రువులు ఉంటారు. ఆ శత్రువుల్లో కొంతమంది శత్రువులు నెహమ్యాకి ఎదురయ్యారు. నెహమ్యాకి శత్రువులు ఎదురైనప్పుడు ఈయన ఎక్కడ తగ్గలేదు, కృంగలేదు. ఒక పక్క ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టిస్తూ మరో పక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా యుద్ధం నేర్పించాడు. మనము దేవుడి పని చేయాలి, శత్రువులతో మనం యుద్ధం కూడా చేయాలి అని ఒక పక్క యుద్ధం నేర్పించి మరో పక్క పని నేర్పించి తన చుట్టూ ఉన్న తోటి సహోదరులైన ఇశ్రాయేలులందరినీ కూడా దేవుడి పనిలో పెట్టాడు. దేవుడి కొరకు వాళ్ళు ఉన్నతంగా దేవుడి మందిరాన్ని కడుతున్నారు, ఉన్నతంగా దేవుడి ప్రాకారాలను కడుతున్నారు. వాళ్ళు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ దేవుడి మందిరం కట్టబట్టం కానీ దేవుడి యొక్క పట్టణం అందంగా చూడటం కానీ ఇష్టం లేని కొంతమంది శత్రువులు మ్యాక్సిమం ప్రయత్నించారు పనిని ఆపడానికి. పనిని ఆపటం వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా అపవాది ఇదే, మనతో డైరెక్ట్గా యుద్ధం చేయలేనప్పుడు, మనతో మనం చేస్తున్న పనిని అది ఆపలేనప్పుడు అది ప్రయోగించే మరొక అస్త్రం నిందలు వేయటం. నింద వేస్తుంది అంటే మనం చేస్తున్న పనిని లేదా మన దేవుడి కొరకు పడుతున్న కష్టాన్ని, దాంట్లో ఉంటున్న ఒరిజినాలిటీ, దేవుడి మీద ప్రేమతో మనం చేస్తున్న దాన్ని నువ్వు స్వప్రయోజనం కోసం చేస్తున్నావు అన్నది ఆ మనుషుల మీద అపవాది వేసే నింద. చుట్టూతో ఉన్న మనుషులతో అలా మాట్లాడిస్తుంది. నెహెమ్యా గ్రంథానికి వెళ్తే మీకు చదువుకున్నారనుకుంటాను, అందుకే ఆయన చరిత్ర, ఆయన చేసిన పని, ఆయన కష్టము ఇవేవి నేను చూపించాలనుకోవట్లేదు, ఇవన్నీ మీకు తెలుసు కనుక నెహెమ్యా గ్రంథం అంతా చదివితే చాలా బాగా మీకు కనబడుతుంది. ఆయన పడుతున్న కష్టం అంతా కూడా, మంచి గవర్నమెంట్ ఉద్యోగి అయ్యి ఉండి కూడా నానా కష్టాలు పడతాడు, నానా ఇబ్బందులు పడతాడు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఓర్చాడు. 4వ అధ్యాయానికి వస్తే మీరు ఒకసారి ఒక మాట చూపిస్తాను. 4వ అధ్యాయం ప్రారంభంలో, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభంలో, మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లుటు మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దడ్డువారి ఎదుట తన స్నేహితుల ఎదుటను ఇట్లనను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా, బలుడు అర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా. చూసారా, సన్బల్లట్టు అనేవాడు వీళ్ళు మందిరపు చుట్టూ ఉన్న ప్రాకారాలు కడుతుంటే, యెరూషలేము గోడలు కడుతుంటే వాడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడండి, ఎక్కిరిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, వాడికి వచ్చినట్టుగా మాటలు మాట్లాడితే అవమానిస్తున్నాడు. దేవుడి పనిని,
దేవుడు పిల్లలు చేస్తున్న త్యాగాన్ని, ఆ క్రియను వాడు అవమానిస్తున్నాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఎప్పుడు కూడా దేవుడు పని చేస్తున్న వాళ్ళు ఎలా ఉండాలో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నెహెమ్యా. పని జరిగిస్తున్నప్పుడు, దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎన్ని ఆటుపోట్లు వస్తున్నా, ఎన్ని మాటలు వస్తున్నా, ఎంత వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోలేదు నెహెమ్యా. అలా పట్టించుకోకుండా ముందుకు సాగేసరికి వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. బెదిరించారు, కొట్టాలనుకున్నారు, చంపాలనుకున్నారు, ఆ పనిని జరిగిస్తున్న యూదులందరినీ బెదిరించాలనుకున్నారు. ఆ యూదులు ఎవరు కూడా పనికి రాకుండా ఆపాలనుకున్నారు. చివరికి వీళ్ళు చేస్తున్నది దైవ కార్యక్రమం కనుక దేవుడు తోడుగా ఉండి చక్కగా కార్యాన్ని అంతా ముందుకు తీసుకెళ్ళాడు. అయితే ఇక అన్ని ప్రయత్నాలు చేసిన ఈ శత్రువులు, అపవాది సంబంధులు చివరిగా ఆయన మీద ప్రయోగించిన ఒక భయంకరమైన అస్త్రాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏమని ప్రచారం చేశారంటే, యెరూషలేము చుట్టూ ఈయన ఏ రాజు దగ్గర నుంచి అయితే సెలవు తీసుకుని ఇక్కడికి వచ్చాడో ఆ దేశం అంతా కూడా వీళ్ళు ఏమని ప్రచారం చేశారంటే నెహెమ్యా ఊరకనే యెరూషలేం పట్టణాన్ని కట్టడం లేదు. దీని వెనకాల నెహెమ్యాకు ఒక సుప్రయోజనం ఉంది. దీని వెనకాల నెహెమ్యాకు ఒక కోరిక ఉంది. ఏంట కోరిక అంటే, యెరూషలేము పట్టణాన్ని నిర్మించిన తర్వాత, యెరూషలేము పట్టణం పూర్తయిపోయిన తర్వాత ఆ పట్టణానికి తానే రాజుగా ప్రకటించుకుంటాడు. ఊరకనే మందిరాన్ని కట్టడం లేదు, ఊరకనే యెరూషలేము కట్టడం లేదు. ఆ పని పూర్తయిపోయిన తర్వాత ఆ యెరూషలేముకు తాను రాజు అయిపోతాడు. సో ప్రస్తుతం ఉన్న రాజుకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమకూర్చి ఇతడు రాజద్రోహం చేస్తున్నాడు, త్వరలో రాజవ్వబోయే రాజకాంక్షతో ఇదిగో యెరూషలేమును కడుతున్నారు అని ఒక భయంకరమైన నింద లేఖలు రాసి మరీ ప్రచారం చేశారండి. 6వ అధ్యాయానికి వెళ్తే మీరందరూ 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. అయినను పని చేయుటకు 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారా? అటు తర్వాత దెల్యా కుమారుడైన షమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు కనుక దేవుని మందిర గర్భాలయములోనికి మనము పోయి తలుపులు వేసుకుందాము రండని చెప్పగా. చూసారా, మనల్ని చంపేయడానికే ప్లాన్ చేశారు అని చెప్తున్నాడు 11వ వచనం. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఎంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమును ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతనిని పంపలేదనియు, టోబాయిను సన్బల్లొట్టును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు నేను తేటగా కనుగొంటిని అన్నాడు. చూడండి 13వ వచనం. ఇంతకు ఏం చేశారు ప్రకటన? ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసిన పాపములో పడుదుననుకొని నా మీద నింద మోపునట్లుగా, ఇక్కడ చూడండి, నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడ్డ వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. సరే, అతనికి లంచం ఇచ్చాట, ఈయన మీద ఏం పుట్టించారట? చెడ్డ వార్త పుట్టించారట. ఏంటి ఇంతకీ వార్త? 14. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లొట్టును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవాత్యాను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము అన్నట్టు. ఇంతకీ ఏం చేశారు? ఈ చెడ్డ సమాచారం ఏం చేశారు? కుట్ర ఏం చేశారు? నింద అంటే మీరు 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ రావాలి బాగా. ఎక్కడంటే 6వ వచనం చదివితే 6వ వచనం, అందులో వారైనను రాజుగా ఉండవలనని నీవు ప్రాకారములు కట్టుచున్నావనియు ఈ హేతువు చేత నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు. ఇదండి ఆయన మీద మోపిన నేరం, ఆయన మీద చేసిన చెడ్డ ప్రచారం ఇదే. నువ్వు యూదులకు రాజు అయిపోదాం అనుకుంటున్నావు, యూదులను అందుకే ఆ పనికి ప్రేరేపిస్తున్నావు యెరూషలేముకు అని ఆయన మీద చేసిన భయంకరమైన చెడ్డ ప్రచారం, నింద లేదా చెడు సమాచారం.
ఒకడికి డబ్బులు ఇచ్చి మరీ ప్రచారం చేయించారండి. అంటే ఆయన దేనికి లొంగటం లేదు, చచ్చిపోతామన్నా లొంగటం లేదు, చంపేస్తామన్నా లొంగటం లేదు. అప్పుడు వాళ్ళు నెహమ్యా మీద ఒక చెడ్డ సమాచారం ఆ యెరూషలేము పట్టణంలోను చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వ్యాప్తి చేశారు. అప్పట్లో ఎలా ఉండేదంటే విషయము, రాజద్రోహం అని ఒకటి ఉండేది. రాజద్రోహ నేరం అంటే రాజుకు వ్యతిరేకంగా ఎవరైనా ఆలోచించినా, రాజుకు వ్యతిరేకంగా ఎవరైనా కార్యకలాపాలు చేసినా ఇమీడియట్గా ఏ విచారణ చేయకుండా రాజు వాళ్ళని తీసుకొచ్చి చంపించేస్తాడు. సో ఇప్పుడు వీళ్ళు చంపటం వీళ్ళ వల్ల కాలేదు కనుక, వీళ్ళు భయపెడుతున్న నెహమ్యా దేవుడి పని ఆపటం లేదు కనుక, చివరికి వాళ్ళు చేసిన ఒక భయంకరమైన కుట్ర అనొచ్చు, నింద అనొచ్చు, అవమానం అనొచ్చు, నెహమ్యా గారి మీద ఇది జరిగించారు. ఇది ఈరోజు మీకు ఎందుకు చెప్పారంటే, పోయిన వారం ప్రసంగం జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడి సంకల్పాన్ని నెరవేర్చడానికి లేదా దేవుడు పని చేయడానికి పుడుతున్నప్పుడు, పోయిన వారం మనం చూసిన ఆయన ఏమంటే నిజంగా కోరేషు, ఆయన పుట్టిన నాట నుండి చక్కగా దేవుడు తోడుగా ఉండి ఆయనతో జరిగించుకోవలసిన కార్యాలన్నీ ఆయనతో జరిగించుకుంటున్నప్పుడు, నీతో జరిగించుకోవాలన్న కార్యాలన్నీ నీతో జరిగించుకుంటున్నప్పుడు, నాతో జరిగించవలసిన కార్యాలన్నీ నాతో జరిగిస్తున్నప్పుడు, మనము దేవుడి పనిలో ఉన్నప్పుడే దెయ్యం ఆడే ఒక భయంకరమైన పన్నాగం ఈ నిందలు వేయటం. ఇది చాలా డెప్త్గా ఆలోచించుకోవాలి మనం. అంటే మన మీద ఎవరైనా దేవుడు పని చేస్తున్నప్పుడు ఒక చెడ్డగా మాట్లాడారు అంటే వెంటనే మన మనసులోకి రావాల్సింది ఏంటంటే, దెయ్యం ఈ రూట్లో వస్తుందా, దెయ్యం ఎలా మన మనసును పాడు చేస్తుందా, అంతే కదా. ఇప్పుడు మనం దేవుడి కొరకు నిస్వార్థంగా కష్టపడుతున్నప్పుడు ఎవరైనా నిందలేస్తే ఆటోమేటిక్గా మన మనసుకి గాయమైపోయి మనం చేయాలనుకున్న పనిని స్పష్టంగా చేయలేం, బాగా చేయలేం, విసిగిపోతాం. నింద వచ్చినప్పుడు మానసికంగా కృంగిపోతాం, దేవుడి పనికి దూరం అయిపోతాం, దేవుడి గురించి ఆలోచించడంలో దూరం అయిపోతాం. ఎందుకంటే ఒక నింద మనం వేలేసిన తర్వాత దేవుడి గురించి ఆలోచనలు ఏముంటాయి? అన్న ఆలోచనలు దేని మీదకి వెళ్తాయి చెప్పండి? మన మీద పడిన బురద ఆ నిందను కడుక్కోవడానికి, వాడు అన్నవాడి గురించి ఆలోచించడానికి, అన్నవాడి మీద పగ తీర్చుకోవడానికి, అన్నవాడిని ఏదో అనాలను, ఇలా రకరకాలుగా మనసు అనేది డిస్టర్బెన్స్ అయిపోద్ది. సో దేవుడి పనిలో నుంచి నిన్ను నన్ను తప్పించడానికి అపవాది వాడుకునే ఒక అస్త్రం ఏంటంటే, దేవుడి పని చేస్తున్న వారి మీద నిందలు వేయటం అనేది అపవాదికున్న మరొక అస్త్రం. అది మనకి తెలీదు. అపవాది వాళ్ళను ప్రేరేపిస్తుందని తెలీదు. అపవాది వాళ్ళను ప్రేరేపించి మన మీద నిందలు వేస్తుందన్న సంగతి మనకి తెలియకుండానే మన మీద నిందలు వేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా భక్తి జీవితంలో అందరికీ తెలియాల్సిన విషయం. ఇది మనం ఏ స్వార్థం లేకుండా దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు ఏవైనా మన మీద మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళని ఆ మాటలు మాట్లాడేటట్టుగా, నిందలు వేసేటట్టుగా రేపుతున్నది అపవాది. సో వాళ్ళ మాటల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు దేవుడు. యెషయా గ్రంథము 51:7 చూడండి, ఎంత బాగా రాశాడు చూడండి దేవుడు. అంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దేవుడి పనులు అని దేవుడికి ముందే తెలుసు. అందుకే ఈ మాటలన్నీ రాయించి పెడతాడు, వజ్రం లాంటి మాటలు రాయించి పెడతాడు. 51:7 చూడండి. నీతిని అనుసరించి వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించండి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి అన్నాడు చూడండి. రాశాడా? ఇప్పుడు అక్కడ నెహమ్యా మీద మనుషులు ఏమేస్తున్నారు? ఆ రోజు నింద. ముందే రాశాడు దేవుడు ఇక్కడ, మనుషులు పెట్టు నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అన్నాడు చూడండి. వాళ్ళు నిందిస్తారట, దూషిస్తారట. ఎందుకు నిందిస్తారు, ఎందుకు దూషిస్తారంటే 7వ వచనం ప్రారంభంలో చెప్తున్నాడు, నీతిని అనుసరించు వారులారా అన్నాడు. నీతిని అనుసరించటం అంటే భక్తిని జరిగించటం. నీతి అనగానే దేవుడు మాటల ప్రకారం బ్రతకటం. నీతి అనగానే దేవుడు చెయ్యమన్నది చేయటం. నీతి అనగానే వాక్యాన్ని చదువుకొని వాక్యానుసారంగా బ్రతకటం, వాక్యానుసారంగా ప్రవర్తించటం.
ఇప్పుడు ఇవన్నీ ఒక మనుషుడు చేస్తున్నప్పుడు, నీతిని అనుసరిస్తున్నప్పుడు, 7వ వచనం ప్రారంభం అదే, నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందుంచుకున్న వారులారా ఆలకించండి. అంటే నింద కానీ అవమానము కానీ ఎవరి మీదకి వస్తుంది అంటే, తన బోధను, దేవుడి బోధను హృదయంలో పెట్టుకుని ఆ వాక్యానుసారంగా వాడు బ్రతుకుతున్నప్పుడు వాడి మీద మనుషులందరూ ఏమేస్తారట? నిందలు. ఎంత బాగా చెప్పాడు చూసారా? మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దోషణ మాటలను దిగులు పడకండి. లీవ్ ఇట్ అనడంతే, వదిలేసాయి. మనుషులు వేసే నిందలను వదిలేసాయి. మనుషులు పలికే ఆ దోషణ మాటలు ఏవైతే మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాటన్నింటినీ మీరు విడిచిపెట్టండి అన్నట్టు. ఎందుకు రాశాడు ఈ మాట? ఎందుకు రాశాడు అంటే, మీరైనా నేనైనా దేవుడి కొరకు బలంగా బ్రతకాలనుకున్నప్పుడు అనేక నిందలు, అనేక అవమానాలు, అనేకమైన చేత్కారాలు లోకం నుండి, లోకంలో ఉన్న దుష్టుని సంబంధుల నుండి మనం ఎదుర్కొంటాం. ఖచ్చితంగా అది. ఇప్పుడు ఇది ఎవరు ఎదుర్కొంటారంటే, నీతిని అనుసరించేవారు. ఎవరు ఎదుర్కొంటారంటే, హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్న వాళ్ళు, వాక్యానుసారంగా బ్రతకాలనుకున్న వాళ్ళు, దేవుడి వాక్యాన్ని పాటించాలనుకున్న వాళ్ళు, దేవుడి కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళు, దేవుడు పని చేయాలనుకున్న వాళ్ళు ఈ నిందలు ఎదుర్కొంటారు అని రాశాడు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. మీ అందరికీ తెలిసిన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మీరు చాలాసార్లు చదువుకున్నారు. మోషే గారి జీవితంలో ఎన్నో భయంకరమైన వేదనలు, కష్టాలు ఎదుర్కొన్న తర్వాత దేవుడు తన పనిలోనికి పిలిచాడు, తన పనిలో నిలవబెడుతున్నాడు. నిలవబెడుతున్న తొలినాళ్ళలో అపవాది ఒక ఆఫర్ ఇచ్చింది. ఏం ఆఫర్ ఇచ్చింది అంటే, ఆ సేవను వదిలేస్తే, ఆ పనిని వదిలేస్తే ఐగుప్తు ధనం అంతా నేను నీకు ఇస్తాను, ఫరో తర్వాత నిన్ను రాజును చేస్తాను, నన్ను ఒక్కసారి అమ్మాని పిలిస్తే ఇవన్నీ నీకు వస్తాయి అని చెప్పింది. దానికి మోషే అంగీకరించలేదు. పెద్దవాడైన తర్వాత విశ్వాసాన్ని బట్టి నాకు దేవుడు కావాలి, దేవుడి ప్రజలతో నాకున్న శ్రమైన పర్వాలేదు, నేను దేవుడి ప్రజలతోనే ఉంటాను అన్నాడు. అక్కడ మీరు గమనించారండి, ఇది ఒక మాట ఉంటుంది, ఒకసారి చూస్తారు. ఇబ్రాహీం రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 చూడండి. మోషేతో దెయ్యం ఏమని పలికింది తెలిసింది ఆ రోజు? మోషేతో అపవాది ఎలాంటి మాటలు మాట్లాడుతుందో మీరు చూడాలి. 11వ అధ్యాయం 24లో మోషే పెద్దవాడైనప్పుడు, ఇబ్రాహీం పత్రిక 11:24, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. అంటే నువ్వు రాజుగా ఉంటే రాజ్య పరిపాలనలో ఉంటావు, ఐగుప్తు ధనాన్ని అనుభవిస్తావు. అదే దేవుడు ప్రజల పక్షాన్ని కనుక నువ్వు నిలబడితే నీ మీద ఏమొస్తాయి? నిందలు వస్తాయి. ముందుగానే మోషే గారికి చెప్తున్నారా? అప్పుడు మోషే గారు ఏమంటున్నారు? నాకు ఈ రాజ్యం వద్దు, ఈ డబ్బు వద్దు, ఈ అధికారం వద్దు, వీటికంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అన్నట్టు. ఇది మనసులో పెట్టుకుంటే మనం, ఇది బాగా ఆలోచిస్తే మనం, భక్తులైన వాళ్ళు ఏం ఆలోచించారు అంటే, భక్తులైన వాళ్ళు దేవుడి పనిలోనికి వెళుతున్నప్పుడే నిందలు వస్తాయన్నది ముందుగానే వాళ్ళు కన్ఫర్మేషన్లో ఉన్నారు. మోషే గారు ముందే కన్ఫర్మ్ అయి ఉన్నాడు. సేవలోకి వెళ్ళిన తర్వాత ఏమొస్తాయి? నిందలు వస్తాయి. మోషే గారిని నిందించారా లేదా ప్రజలు? ఎన్ని రకాలుగా నిందించారండి ఇశ్రాయేలు, ఆ సమాజం అంతా. ఆయన జీవితాన్ని పణంగా పెట్టి రాజ్యాన్ని వదులుకొని, ఐగుప్తు ధనాన్ని వదులుకొని, వాళ్ళకి నాయకుడిగా మారి ఉపవాసం చేసి 40 దినాలు చక్కగా లేఖనాలు పట్టుకొచ్చి వాళ్ళని ఆత్మానుసారంగా పెంచుతుంటే, దేవుడు వాక్యాన్ని చెబుతుంటే, చాలాసార్లు ఆ జాతి మొత్తం మోషే గారి మీద తిరగబడలేదా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అరణ్యంలో అన్నారు. మమ్మల్ని నీరు లేక దాహంతో చంపడానికి వచ్చేవా అన్నారు. ఆహారం లేక చంపేయడానికి తీసుకొచ్చేవా అన్నారు. కొన్నిసార్లు ఈయన మీద తిరుగుబాటు చేసి మరలా వెనక్కి వెళ్ళిపోదామని ఆలోచన చేశారు ఐగుప్తుకి. చాలా రకాలుగా నిందించారు, చాలా రకాలుగా అవమానించారు. కానీ ఆ నిందలు, ఆ అవమానాలు మోషే గారు ఎలా ఎంచుకుంటున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంట. అంటే మీకు అక్కడ ఉన్న మాట, ఇక్కడున్న మాట కలిపి ఎందుకు చెప్తున్నాను అంటే, మనం దేవుడి పనిలో ఉంటున్నప్పుడు మనకి ఏదైనా నింద వస్తే, మనల్ని ఎవరైనా నిందిస్తుంటే, ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి? ఇది నింద నాకు గొప్ప భాగ్యం, దేవుడి నిమిత్తమై నింద ఎంచుకున్నాను కనుక, దేవుడి నిమిత్తమై ఈ నిందను మోస్తున్నాను కనుక,
దేవుడి నిమిత్తమై ఈ చక్కటి అవకాశం, ఆయన నిమిత్తమై నిందను మోయగలిగినంత అవకాశం నాకు ఇచ్చాడు కనుక నేను భాగ్యవంతుణ్ణి, నేను పరలోకాన్ని చూస్తాను అని అనుకోవాలట. అసలు బైబిల్లోనండి ఒక తల్లి మరియా, యేసుక్రీస్తుల వారిని మోసిన తల్లి, మహాతల్లి, ధన్యురాలు. అసలు ఆవిడ మోసిన నింద ప్రపంచంలో ఎవరైనా మోయగలరా? యేసుక్రీస్తుల వారి కోసం వివాహం కాకమునిపే గర్భవతి అయిన తర్వాత లోకం అంతా ఏం మాట్లాడుకుంటుంది మీకు తెలియదు కదా. ఏం మాట్లాడుకుంటుంది, ఎంత నీచంగా మాట్లాడుకుంటారు, ఆవిడ క్యారెక్టర్ని ఎంత తక్కువపడతారు, ఆవిడ క్యారెక్టర్ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారు. కానీ ఆవిడ కన్యకగా ఉన్నప్పుడే దూతొచ్చి మాట్లాడిన మాటలు, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతివై ఒక కుమారుని కంటావు, అతడు చక్కగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ వారి పాపాల నుండి విడిపిస్తాడు అని దేవుడు చెప్పిన మాటలకు లోబడి లోకమంతా ఏమని నిందిస్తున్నా యేసుక్రీస్తుల వారిని తన గర్భంలో మోసిందా? చివరికి ప్రదానం చేయబడిన భర్త యోసేపు కూడా ఆవిడని అవమానించాడు, రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. అంటే ఆవిడ క్యారెక్టర్ని ఆయన కూడా అనుమానించాడు కదా, ఆయన కూడా నిందించాడు కదా, ఆయనకు కూడా నమ్మకం లేదు కదా, ఈవిడ మంచిది కాదు అని అనుకున్నాడు కదా, అందుకే కదా వదిలేద్దాం అనుకున్నాడు. దేవదూత వచ్చి దేవుడి ద్వారా చెప్పించకపోతే యోసేపు ఏం చేసేవాడు? వదిలేసేవాడు. ఇతనే వదిలేస్తానన్నాడు అంటే చుట్టూతా ఉన్న ఆ రోజున్న సమాజం ఏం మాట్లాడుకుని ఉంటుంది? మీరు ఆలోచించండి. ప్రదానం చేయబడింది, ఇంకా వివాహం అవ్వలేదు, అప్పుడే గర్భవతట, ఈవిడేదో తప్పు చేసింది, ఈవిడేదో పాపం చేసిందని ఎలా మాట్లాడుకుంటారండి లోకం. ఆ నిందను మహాతల్లి భరించిందా లేదా? భరించింది. ఆ నిందను భరించినందుకే ఆవిడ ధన్యురాలయ్యింది. కనుక బైబిల్ ప్రకారం మనం ఏది ఆలోచించినా, బైబిల్లో ఉన్న ఏ మాట మనం ఆలోచించినా, మన ఆత్మీయ జీవితంలో వస్తున్న ఒడిదుడుకులను సరిచేసుకోవడానికి బైబిల్లో దేవుడు ముందుగానే ఇవన్నీ రాయించి పెడతాడు. ఇక మీరు ప్రభు జీవితానికి వచ్చేయండి. ప్రభు జీవితంలో ప్రభు మీద పడిన నిందలు ఇంకెవరి మీద పడలేదు. ఆయన ఏమని మాట్లాడారు తెలుసండి? యేసు ప్రభుని, సాక్షాత్తు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడిని, అందరి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వస్తే ఆ రోజున్న జాతి, యోధ జాతిలో ఉన్న కొంతమంది ఆయన మీద మోపిన నేరం ఏంటో తెలుసా? మత్తయి సువార్త. ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు చూడండి. సాక్షాత్తు యేసు ప్రభునే వదలలేదు వాళ్ళు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలని వాని వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. అంటే చివరికి యేసుప్రభుని ఎవరికి అధిపత్యం చేశారు? దెయ్యాలకు అధిపతట, దెయ్యాలకి హెడ్ అట యేసుప్రభు. ఆ రోజు ఈయన దెయ్యాలను వదలగొడుతుంటే, దెయ్యాలను వదలగొడుతున్నది దైవశక్తి అని ఒప్పుకోవడం వాళ్ళకి మనసు రాక, దైవశక్తితో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు అంటే ప్రజలు ఎక్కడ ఆయన ఇంకా మరింత బలంగా విశ్వసిస్తారేమోనన్న భయంతో అది చేస్తున్నది దైవభక్తితో కాదు, లేదా దైవశక్తితో కాదు. అతడు దెయ్యాలకు అధిపతి, ఇతను వెనకాల దెయ్యాలు ఉన్నాయి, బయల్జెబూల్ ఇతను, దెయ్యాలకి హెడ్ ఇతను, అందుకే దెయ్యాలు ఇతను మాట వింటున్నాయి అని ఆయన ఆ రోజు ఘోరంగా అవమానించారండి. ఎవరైనా నిజంగా ఆయన గురించి ఎంత నీచంగా మాట్లాడారు అంటే ఇదే మాటలు మళ్ళా యోహాను గారు రాస్తారు యోహాను సువార్తలో. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి. ఇవే మాటలు మళ్ళీ యోహాను గారు రాశారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. వాడు అనేకులు సరే ఏమంటున్నారండి యేసుప్రభుని? వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు. అదండి, వాడి మాట ఎందుకు వింటున్నారు? యేసుప్రభునండి, వెర్రోడా, మహాజ్ఞానం చెబుతుంటే వాళ్ళ బుర్రలు నిజంగా వేడి. ఓకే, ఆ రోజు వాళ్ళ బుర్రలకు అందని సంగతులు చెప్పాడు, వాళ్ళ ఆలోచనలు తలకిందులైపోయే సంగతులు చెప్పాడు. ఏ ప్రశ్న అడిగినా వాళ్ళు నివ్వెరపోయేవారు. ప్రశ్న అడిగిన వాడు సమాధానం తిరిగి మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయేవారు. అంత జ్ఞానంతో యేసుక్రీస్తుల వారు మాట్లాడితే వాళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసండి? ఇతను దయ్యం పట్టినవాడు, ఇతను వెర్రివాడట. వెర్రిబాగులోడు అంత జ్ఞానం మాట్లాడతాడా? వెర్రిబాగులోడు అన్ని సూచక్రియలు చేస్తాడా? చూసారా? ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను?
బాగా వినండి. ఎందుకు చెప్తున్నాను అంటే, యేసును, యేసు ఘనతను, యేసు యొక్క కీర్తిని ఒప్పుకోలేని వాళ్ళు యేసును ఎలాగైనా నిందించాలి, యేసును ఎలాగైనా తక్కువ చేయాలి, యేసును ఎలాగైనా తక్కువ వాడిగా సమాజానికి చూపించాలి. ఎందుకంటే ఆయనకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు ఆ రోజు. ఆయన ఎక్కడ మాట్లాడినా, ఏ క్రియ చేసినా విశ్వాసులు ఆయన్ని వెంబడిస్తున్నారు. ఇది తట్టుకోలేని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏమంటే ఆ రోజు ఆయన మీద వేస్తున్న భయంకరమైన నిందలివి. దయ్యం పట్టిందన్నారు, వెరుబాగులోడు అన్నాడు. ఇంకా మీరు బైబిల్ చదువుతానండి, తిండిపోతు అంటారు, త్రాగుబోతు అన్నారు, వీడికి మతి చెల్లించింది అన్నారు. సొంత తర్వాత పుట్టిన తమ్ముళ్ళే నీకు మతి భ్రమించింది, నువ్వు పిచ్చివాడు, మా ఇంట్లోంచి వెళ్ళిపోని త్రోసేశారు. ఇవన్నీ ప్రభు మీద మోపిన నిందలండి, ఇవన్నీ ప్రభు మీద పడిన నిందలు. ఇవి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బాగా వినండి. ప్రభువు దైవ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలను ఆపలేని దయ్యం ఆయన చుట్టూ ఉన్నవారిని వాడుకుని ఆయన కాన్ఫిడెంట్ని ఆయన చేస్తున్న వీరోచితమైన కార్యక్రమాలని అడ్డుబండలు వేయడానికి, అడ్డుగోడలు వేయడానికి, మానసికంగా ఆయన కృంగదీయడానికి యేసుక్రీస్తుల వారి మీద వేసిన నిందలివి. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చివరి వారం నేను చెప్పినట్టుగా ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, దేవుడు ఏ పనినైతే మనకి నియమిస్తాడో ఆ పనిలో మనం కొనసాగుతున్నప్పుడు, ఆ పనిలో నీ మనస్సును మానసికంగా దెబ్బతీయడానికి, మానసికంగా నిన్ను కృంగదీయడానికి అపవాది వాడుకునే భయంకరమైన అస్త్రం నిందలు వేయటం. కానీ భక్తులందరూ ఆ నిందను ఎలా ఎంచుకున్నారట? గొప్ప భాగ్యం అన్నారట. యేసుక్రీస్తుల వారిని అవమానిస్తుంటే, యేసుక్రీస్తుల వారిని నిందలు వేస్తుంటే ఆయన ఎలా తీసుకున్నాడో తెలుసా? వీటిని ఒక మాట చూపించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి రండి. యేసుక్రీస్తుల వారి మీద పడుతున్న నిందలను యేసుక్రీస్తుల వారు ఎలా ఆలోచిస్తున్నాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనలను అంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట వంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుమో, ఆయన తన ఎదుట వంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు, దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చున్నాడు. ఆ కూర్చోడానికి ఆయన ఉపయోగించింది ఏంటంటే, ఆ రోజు అవమానిస్తుంటే అవమానాన్ని ఏం చేశాడట? నిర్లక్ష్య పెట్టాడు. అంటే లక్ష్య పెట్టలేదు. ఆయన మీద వేస్తున్న ఏ నిందను పట్టించుకోలేదు. ఆయన గురించి ఆ రోజు ప్రచారం చేస్తున్న ఏ చెడు ప్రచారాన్ని ఆయన చెవిలో కూడా రాణించుకోలేదు. లక్ష్య పెట్టలేదు, నిర్లక్ష్య పెట్టాడు. మీరు 100 మాట్లాడుకుంటారా, నేను చేయాల్సిన దైవ కార్యక్రమాలు నేను చేస్తాను. అలా అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు కనుక పరలోకాన్ని చూశాడు. అదే ఆయన చేస్తున్న కార్యాల మీద లక్ష్యం వదులుకొని అవమానాలను లక్ష్యం పెట్టాడు అనుకోండి, వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్నాడు అనుకోండి, ఇప్పుడు దైవ కార్యక్రమాల మీద నుంచి మనసు దేని మీదకి వెళ్తుంది? మనిషి మీదకి వెళ్తుంది. వాడు చేస్తున్న కుట్రల మీదకి వెళ్తుంది. వాళ్ళు మాట్లాడుతున్న నిందల మీదకి వెళ్తుంది. దాని గురించి ఆలోచించాలా, వాడి గురించి ఆలోచించాలి. ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. బుర్రను పాడు చేసుకోవటం, మనసును పాడు చేసుకోవటం. సో యేసుక్రీస్తును చాలా లైట్ తీసుకున్నాడు. అవమానాలను నిర్లక్ష్య పెట్టాడట. ఒరే మీకు దయ్యం పట్టిందంటారా? అనుకోండిరా, నాకు దయ్యం పట్టిందో, దేవుడు నా వెనకాల ఉన్నాడో ప్రజలకు తెలుసు, మీరు మాట్లాడుకోండి అన్నట్టు లెక్క చేసాడు. వాళ్ళని పట్టించుకోలేదు. నీకు మతి చెల్లించింది, నువ్వు పిచ్చివాడు, నువ్వు వెర్రివాడు అంటే, అవునుగా నేను చాలా పండితుని, ఇప్పుడు రండి నా పాండిత్యం నిరూపించుకుంటాను అన్నాడా? మీరు వాక్కోండరా అన్నాడంతే. ఇది క్రైస్తవుడి జీవన విధానం. దేవుడి కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ చుట్టూ వస్తున్న అవమానాలను, నిందలను మనిషి ఏం చేయాలి అంటే నిర్లక్ష్య పెట్టమని యేసు మనకి నేర్పాడు. అలా నిందలను నువ్వు నిర్లక్ష్య పెడితే అంతిమంగా ఆయన చేరుకున్నది పరలోకపు సింహాసనం. మనం కూడా పరలోకాన్ని చూస్తాం. ఎప్పుడు కూడా అపవాది దారి మళ్లించడానికి, అపవాది నువ్వు చేస్తున్న పనిని పాడు చేయడానికి నీ మీద నిందలు వేస్తూ ఉంటుంది. మన భక్తి సరైనది కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తుల వారినే వెర్రివాడు అంటే మన జ్ఞానులు అంటారా లోకస్తులు? మీరు చెప్పండి. ఇప్పుడు అందులోని సత్యవాక్యంలో ఉన్న మనల్ని మరీ వెర్రిబాగుల కింద చూస్తారు.
ఇలా ఎప్పుడు దేవుడు అంటారండి, వీళ్ళు ఎప్పుడు బైబిల్ అంటారండి, వీళ్ళు ఎప్పుడు దేవుడు అంటారండి, వాళ్ళకి పిచ్చి పట్టేసిందండి. ఉండొచ్చు గారండి, మరీ అంత భక్తి ఉండకూడదండి. ఈ డైలాగ్ కూడా విన్నాను నేను. ఏంటట, మన భక్తులు మాట్లాడిందే ఇది, క్రైస్తవులు మాట్లాడిందే ఇది. ఉండొచ్చు కానీ మరీ అంత భక్తి ఉండకూడదట. మరి ఎలా ఉండాలి? వాళ్ళలా ఉండాలి. ఆదివారం హాయి చెప్పి యేసుక్రీస్తుల వారికి సోమవారం నుంచి సైతాన్ గారితో కుస్తీ చేస్తూ ఉండాలి. ఆ భక్తి వాళ్ళకి ఇష్టం. దానికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఏమంటారు అంటే, భక్తి ఉండాలి కానండి మరీ అంత భక్తి ఉండకూడదండి, మరీ ఓవర్ చేస్తున్నారండి, ఎప్పుడు వాక్యం అంటారండి, ఎప్పుడు దేవుడు అంటారండి, ఎప్పుడు వాక్యాలు చెప్తారండి. నేను నా స్టేటస్లోనండి ఎప్పుడు దేవుడి పెట్టుకుంటాను. నాకున్న అలవాటు ఏంటంటే టైం సరిపోదు. వాళ్ళు ఏవో స్టేటస్లు పెట్టుకుంటారు, అవి చూడడానికి టైం సరిపోదు. ఒక అతను చాలా రోజులు నాతో ఉండి అతను పెట్టిన స్టేటస్ నేను చూడట్లేదని చెప్పి ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టాడు. స్క్రీన్ షాట్ తీసి పెట్టి, అన్నయ్య నేను ఇంత మంచి స్టేటస్లు పెడతానని మీరు చూడట్లేదు ఏంటి అన్నాడు. ఎందుకు ఏం పెడతాడని నొక్కితే, హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటున్నవి, ఏమండి ఈస్ట్ గోదావరి సైడ్ మంచి పొలాలు ఉంటాయి, ఆ పొలాల్లో తిరుగుతూ వీడియో చేసి, అతను పొలాల్లో తిరుగుతూ వీడియో చేసి వెనకాల ఒక పాట వేసి అది ఎడతాడు. అవి చూడాలట. అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఇచ్చాను, నేను చాలా గట్టిగా ఇచ్చాను. నువ్వు చేస్తున్నవే పని పాట లేని పనులు. ఇప్పుడు ఆ పని పాట లేని పనుడు పని పాట లేనోడు చూస్తాడు, నాకు చాలా పని ఉంది తమ్ముడు, ఏదైనా పనికొచ్చేవి చేయని పెట్టేశాను. ఇక మళ్ళీ స్టేటస్ చూడమని ఎప్పుడు అడగలేదు. అంటే లోకం ఎలా ఉంది చూశారు? వాళ్ళ జీవితం అంతా కూడా ఏదో తినటం, తిరగటం, ఊరి మీద ఎంజాయ్ చేయటం, ఇదే జీవితం అనుకుంటున్నారు వాళ్ళు. మనం దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు కాస్త రుచించవు మనకి. తెల్లారితే దేవుడు వాక్యము, రెఫరెన్స్లు, పాఠాలు, ప్రసంగాలు, దేవుడి పని, సాయంత్రం ఎక్కడ బైబిల్ క్లాస్ ఉంది, బైబిల్ చదువుకున్నామా, ఎవరికైనా వాక్యం పంపించామా, దీని గురించి నిరంతరం ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు పనిలో నిరంతరం ఉంటున్నప్పుడు లోకంలో మనం ఉండటం కష్టమైపోతే, ఆ కష్టమైపోయినప్పుడు లోకంలో బ్రతుకుతున్నవాడు దేవుడి కొరకు బ్రతుకుతున్న మనం నచ్చక మన మీద వాడు ఏమేస్తూ ఉంటాడు? నిందలు వేస్తూ ఉంటాడు. దాన్ని ఎలా తీసుకోవాలో యేసుప్రభు చెప్పాడు. అవమానాలను మనం ఏం చేయాలట? నిర్లక్ష్య పెట్టండి. నా గురించి ఎవరైనా మాట్లాడితే ఒక్క క్షణం కాక ఒక్క క్షణానికి మించి ఆలోచించను నేను. ఒక్క క్షణానికి మించి ఆలోచించను, అనవసరం మనకది. కానీ ఏదైనా అడిగితే సమాధానం చెప్తాను. ఇలాగెందుకు అలాగెందుకు అని అంటాను. ప్రశ్న అడిగితే సమాధానం చెప్తాను, అంతే తప్పండి ఏదో లోపల కక్ష పెట్టుకుని, పగ పెట్టుకుని, ఈర్ష్య పెట్టుకుని, అసూయ పెట్టుకుని రగిలిపోతున్న వాడిని దేవుడికి అప్పగించటమే. మనకేం పని వాటితోని? మనం చేయాల్సింది తండ్రి పని, తండ్రి సేవ. కనుక అపవాది అస్త్రాల్లో ఒక అస్త్రం దేవుడి పని చేస్తున్న వారి మీద నిందలు వేయటం. ఆ నిందలను యేసుక్రీస్తుల వారు నిర్లక్ష్య పెట్టినట్టుగా మనం కూడా ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. దాని గురించి ఆలోచిస్తే మన లక్ష్యం పాడవుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఈరోజు భూమి మీద ఉన్న ఈ జీవితం తండ్రి చాలా చిన్ని కాలం. మాకు ఇచ్చింది 60-70 ఏళ్ళు. మీ లెక్కల్లో తండ్రి చాలా చిన్న కాలం ఇది. ఈ చిన్న కాలాన్ని పరిపూర్ణంగా మీ కొరకు ఉపయోగించాలి. పరిపూర్ణంగా మీ సేవకు, మీ పనికి మేము ఉపయోగపడాలి. ఇచ్చిన కొద్ది కాలాన్ని మీకు వాడేయాలి. అలా మీ పనిలో కొనసాగుతున్న మాకు తండ్రి, అపవాది మా కాలాన్ని కాచేయడానికి, మా మనస్సులను పాడు చేయడానికి రకరకాల నిందలు మనుషులపైన వేస్తుంది అని మీరు ముందుగానే రాయించారు. ఆ నిందల్ని ఎలా తిప్పికొట్టాలో రాయించారు. ఆ నింద భరించటం పరలోకం అని రాయించేశారు. కనుక తండ్రి, ఆ నింద గొప్ప భాగ్యమని మోషే గారు అన్న మాట, ఆ నిందల ద్వారానే పరలోకాన్ని సాధిస్తాము అని మాకు బైబిల్ని బట్టి అర్థం చేయించారు. అందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన మాటలు మీ పిల్లల హృదయాల్లో ఫలింపు చేయండి. మీ కొరకు బ్రతికే అవకాశం అందరికీ అనుగ్రహించండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.